పేరు లేదు నీకు నామరూపాలు లేదు. అప్పుడు నీకుండే పేరు ఏమిటంటే ఇగో సత్తు చిత్తు ఆనందం, ఇదే నీ పేరు. నీ పేరు ఎరుక ఉనికి. అలా ఉండగలిగితే, నువ్వు అనుకున్నప్పుడల్లా అలాంటి స్థితిలోకి పోగలిగితే దాన్నే వాడు సమాధి అంటారు, తురీయ అవస్థ అంటారు. అది మనం చెప్తున్నాడు. ఇప్పుడు తురీయ అవస్థ అంటే ఏదో కాదయ్యా, నువ్వు మాత్రమే ఉండాలి అక్కడ. నేనుగా మాత్రమే ఉండాలి. నేను ఒక అవధూత సంగతి విన్నాను కొంతకాలం కిందట. ఆయన రామిరెడ్డి తాత అంటారు. తాత అంటే కన్నడంలో మనం ఫాదర్ అన్నట్టు, బాబాయ్ అంటామే. ఆయన అవధూత అని కొంతమందిని నమ్ముతున్నారు, కొంతమంది ఆయన పిచ్చివాడు అని అనుకుంటున్నారు. ఆయన 18 ఏళ్ల కుర్రవాడుగా ఉండేటప్పుడు ఏదో కూలి పని చేసుకున్నట్ట ఉన్నటువంటి మారిపోయాడు. ఆ మార్పు ఏమొచ్చిందో ఆయన ఇప్పుడు పసిపిల్లవాళ్ళగా అయిపోయాడు. గుడ్డలు లేకుండా తిరుగుతుంటాడు, గోచి లేకుండా అదనంగా. ఆయనకేం అనిపించడం లేదు. చూడండి, పిల్లకాయలు చిన్నప్పుడు వాడు గోచి లేకుండా పోతా ఉంటాడు రోడ్డు మీద. రేపు ఓగూరు అంటే వాడికేం అర్థం కాదు, హాయిగా ఉంటాను నేను అంటాడు వాడు. వీళ్ళు చెడ్డీలు వెయ్యాలా, బయటికి పోవాలంటే అని అంటారు. ఇదంతా ఎందుకు నాకు న్యూసెన్స్ ఇది లేకుండా పోతానంటాడు. వాడికి శరీర స్పృహే ఉండదు, ఆ భావనే దేహాత్మ భావనే ఉంటుంది. వాడు హాయిగా ఉన్నాడు. మనం ఇదిగో ఇట్లాంటి చేర్చుకొని చెడిపోయి ఈ పెద్దకాయలు వాడిని కూడా చెడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. సరే, ఆఖరికి సక్సీడ్ అవుతారనుకోండి. ఇప్పుడు ఆ అవధూత అలాగున్నాడని విన్నాను. సరే చూద్దాం, అందరూ చెప్తున్నారని ఒకసారి వెళ్ళి ఆయన ఏదో చిన్న కుటుంబానికి చెందిన అంటే ఆయనకు ఏదైనా తీసుకెళ్దామని బియ్యము అది ఇది కట్టి తీసుకెళ్ళాను. కానీ ఒక్కోసారి బాగా మాట్లాడతాట, ఒక్కోసారి కసురుకొని తిడతాట వచ్చిన వాడు. ఇదంతా విన్నాను. ఇప్పుడు మన గతి ఏమవుతుందో మనం తిడతాడు రాని అంటాడు అనుకుంటూ పోయాను. పోతూనే వాళ్ళ అమ్మ కలిగింది. వాళ్ళమ్మ చెప్పాను, మా ఇంట్లోకి బియ్యం అది పట్టుకొచ్చాను. రాణి ఆయన సరే లోపలికి పోయింది. అది తర్వాత ఈయన కూర్చోనున్నాడు మధ్యలో, ఆ వరండా మధ్య రూమ్, ఆ తర్వాత వంటిల్లు, అది చిన్న ఇల్లు, డాబా ఇల్లే. ఆయన ఒక నలుక మంచం మీద కూర్చోన్నాడు. అదే నేను చెప్పాను కదా, పసిపిల్లవాళ్ళకి కూర్చోన్నాడు. చూస్తూ ఉన్నాడు, ఏమనలేదు. అది బియ్యం రావడం తెచ్చుకున్నాను. అక్కడ ముందు ఉండే వరండాలో ఒక అరుగులాగా ఉంది, అక్కడ కూర్చున్నాను. సరే, నాతో మాట్లాడుతున్నాను వాళ్ళ అమ్మతోటి. నేను పాలు తాగి ఉంటాను కాబట్టి అమ్మ పాలు తెప్పించండి, నేను పాలు తాగి ఉంటాను అని డబ్బులు ఇచ్చాను. ఆయన తెప్పిస్తానని తెప్పించింది. వాళ్ళకి ఇద్దామని పండ్లు కూడా తెప్పించాను. తెప్పించిన తర్వాత అవి ఇవ్వాలి కదా అని ఆయనకి ఇవ్వకపోతే, మా వాడు పండు తిండను ఆయన, అట్టి పండు తింటున్నా అయినా తీసుకెళ్ళి ఇచ్చాను. ఆయన ఏమన్నది తీసుకున్నాడు, తిన్నాడు. ఇప్పుడు పాలు తాగాలి, పాలు నేనే ఎట్ట తాగేది అని ఒక గ్లాసులో కొద్దిగా పాలు పోసి ఆయనకి ఇవ్వకపోతే, మా వాడు పాలు తాగండి ఆయన అని ఆయన జరిగిస్తే ఆయన ఏం మాట్లాడలేదు, తీసి తాగేసి ఉండబ్బా తిట్టడం లేదు, కదురుకోవడం లేదు. నేను మీ ఇంట్లో 2 రోజులు ఉండాలనుకొని వచ్చాను. సరే ఉండు నాయన అన్నాడు. చూడండి, ధనికులకు తంట. వీడు ఎట్టుంటాడో, కొత్తవాడు ఎవడన్నా వస్తే తెలియని వాడు, వీడు ఏం చేస్తాడో, ఏది ఎత్తిపోతాడో అని భయం. ఏది లేదనుకోండి, వాళ్ళకి పోయి మేము ఉండవా ఇక్కడ పళ్ళు అంటాడు. వాళ్ళకి ఏం పోయేది లేదు, పెద్ద ఏమి లేదని పైన ఇట్లాంటి భావాలు ఉండవేమో. సరే, ఎలాగైతేనేమో ఉండమన్నారు. ఏం లేదు అక్కడ ఉండేదానికి, 6 మీద కూర్చోవాల్సిందే. ఆయన అక్కడ కూర్చొని ఉంటాడు. ఇంతలో కావచ్చింది ఆమె, రానే నా మేక పోయింది, ఎట్టపోయింది అని అడుగుతాను. అది అట్టపోయింది పో అని అన్నాడు. అంటే ఆమె అట్టపోయింది అని అనుకుందో ఏమో. సరే అని పోయింది వెతుక్కుంటూ. ఇంకో వచ్చింది, ఆ మామిడి పళ్ళు అమ్ముకుంటుంది. స్వామికి ఒక మామిడి పండు ఇచ్చి దండాలు పెట్టిపోయింది. అంటే ఆయనకి పండిస్తే తనకు కూడా ఏదో మేలు జరుగుతుందని ఆమె నమ్మకంలాగా ఉంది. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఒక చాక్లెట్ వట్టే, బీడలు కట్ట, దానికి అగ్గి పెట్టే పట్టుకొచ్చాడు. ఇప్పుడు వచ్చి ఆయనకు ఈ చాక్లెట్ స్వీట్స్ ఏదో తెచ్చిపెట్టినాయి పెడుతున్నాడు. ఈయన తీసుకొని తింటున్నాడు. కొంచెం తినిన తర్వాత చాలన్నాడు. అదంతా ఈ బీడి అదంతా ఆయనకి ఇచ్చాడు. ఆయన బీడీలు చదువుతాడేమో అనిపించింది. సరే, అది అయిపోయిన తర్వాత ఆయన కూర్చున్నాడు. ఎవరితో మాట్లాడడం లేదు, ఇంకేం సంపాదించాడు. ఇంకోటి వచ్చాడు. వాడు వచ్చి, స్వామి నేను లారీ కొనాలనుకుంటున్నాను, కొనమంటావా? కొంటే కొను, కొనకపోతే పోవాలి. ఏదైనా స్వామి ఇచ్చి చెప్తున్నాడు ఈరోజు ఏం బాగలేదు అని కాసేపు కూర్చొని మళ్ళీ వస్తానని పోయినాడు వాడు.
ఈయన అక్కడే కూర్చోన్నాడు ఆ స్వీట్స్ తెచ్చిన నన్ను అడిగాను ఎందుకంటే ఏమిటి ఎందువల్ల ఆయన నీ మీద ఇంత గురికో తెలిసింది అంటే ఆయన ఎప్పుడో ఈ గూడూరు దగ్గర నెల్లూరు అయింది గూడూరు దగ్గర ఏదో ఫ్యాక్టరీ ఏదో ఉందంట పూర్వం ఆయనకి ఎప్పుడో మంచి జరిగిందంట ఆయన చెప్పిన మాటల వల్ల కాబట్టి ప్రతి సంవత్సరం ఒకసారి వస్తారట వచ్చి స్వీట్స్ అవి ఇచ్చి అలా పెట్టిపోతారట ఇంకా ఇంతలో ఇంకొక ఆయన వచ్చాడు ఆయన ఒక టిఫిన్ క్యారియరు ఒక టెంకాయ అన్ని కూడా వచ్చాడు ఆయన ముందు టెంకాయ కొట్టాడు ఆయన హారతి ఇచ్చాడు ఆ తర్వాత ఈ టిఫిన్ క్యారియర్లో ఇడ్లీ అవన్నీ తెచ్చినాడు అవన్నీ పెట్టాడు అని తిన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు హారతి ఇస్తే ఏం మాట్లాడలేదు అదే తడిగుడ్డ తీసుకుని ఆయన ఒళ్ళంతా తుడిచాడు స్నానం చేయించినట్టుగా అప్పుడు ఏమన్నది గమ్మని చూస్తున్నాడు అది అయిపోయిన తర్వాత ఆయన అడిగాను ఏమైనా సంగతి ఎందుకు చేస్తున్నావు ఎందుకు నీకు ఆ మీద దేనివల్ల నీకు ఆయన మీద అంత శ్రద్ధ గురుత్వం కూడా నేను ఇక్కడే ఉండేవాడిని నేను ఒక సైన్స్ టీచర్ను నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని ఆయన అంటే నాకు ఇష్టము కాబట్టి నేను వస్తుంటాను నాకేదో మంచి జరుగుతుందని నా నమ్మకం ఆయన నమ్మకం అది ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయిందంట ఆయన పక్క ఊరికి అక్కడ నుంచి వారానికి ఒకసారి వస్తారట వచ్చి ఇగో ఈ హారతులు ఇవన్నీ చేసి పోతుంటారు సో ఇలా జరుగుతుంది వ్యవహారం కొంతమంది నమ్ముతున్నారు నమ్మిన వాడు వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందని వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఆయన చేస్తారు ఆయన పిచ్చివాడ లేదా అవధూత ఎట్లా తెలుస్తుంది ఆయనే మాట్లాడటం లేదు ఆయన గమ్మని చూస్తున్నాడు అన్ని కొంతమంది కసురుకుంటున్నాడు ఇది వ్యవహారం నేను ఫోటోలు తీశాను ఎన్ని ఫోటోలు తీసినా ఏమనలేదు ఆయన ఏమనలేదు గమ్మని చూస్తున్నాడు అంతే సరే పోయిన మిద్ది మీద పడుకున్నారు తర్వాత పొద్దున్న లేచి వస్తుంటే ఆ మెట్ట మీద మెట్ట మీద నిలబడి ఉచ్చబోస్తున్నాడు వాళ్ళ అమ్మంటే చూడు ఆయన వాడు అక్కడ పక్కనే లెట్రిన్ ఉంది అక్కడ పోకూడదు వాడు పోడు అంటే చిన్నపిల్లగాల వ్యవహారంగా ఉంది ఆయనంతా కాసేపు అట్లా పోయి వాకిల దగ్గర నిలబడతాడు చెయ్యట పెట్టి అంతే మళ్ళీ లోపలికి వస్తాడు ఆయన అంటే ఒకసారి ఎవరో ఎత్తుకుపోయారట స్వామి రాండి అని నేను కారు తీసుకొచ్చారట వాళ్ళు కారులో ఎక్కట్టయినా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ అంతా ఎదుర్కొంటుంది మా వాడు ఎక్కడ కనపడలేదని ఎక్కడ పోయాడో తెలియదు తర్వాత 2 నెలలకు తెలిసింది ఆయన తీసుకొని గుంటూరు కర్నూలు అది ఈ గుంటూరుకు వచ్చారట అక్కడ ఈయన అవధూత అని చెప్పి నేను పెద్ద డైస్ వేసి ఈయనకు అలంకరణ చేసి వాడు ఏదో భాగవతాలు ఏదో చేసుకుంటున్నారు కాబట్టి అప్పుడు తెలిసి ఆయన తీసుకొచ్చారనుకో అప్పుడు వాడు ఒక ట్రస్ట్ రిజిస్టర్ చేసి వాళ్ళ అమ్మనే దానికి ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళ అమ్మ పర్మిషన్ లేకుండా ఎవరు ఆయన తీసుకెళ్ళకూడదు అట్టా ఇట్టా ఆయన కూడా కట్టదు నువ్వు ఇంట్లో వచ్చి బయట పాప ఇంట్లోనే ఉండు నువ్వు ఇవ్వాలంటారు హౌస్ అరెస్ట్ అని చెప్పారట దానివల్ల ఈ పరిస్థితి 2 రోజులు ఉన్నాను ఈ కథంతా చూసుకున్నాను ఇంకా నేను వెళ్ళాలి నాకు పోయే కాలం వచ్చింది 2 రోజులు అయిపోయింది కాబట్టి నేను ఆయన సంగతి ఎట్లాగా తెలుసుకోవడం ఆయన అవధూతనా లేకపోతే వీళ్ళందరూ పిచ్చిగా నమ్మిన దానివల్ల ఇలాగ జరుగుతూ ఉండాను సరే నేను దగ్గరికి పోయి కూర్చొని ఆయన మంచం మీద కూర్చున్నాడు నేను కింద కూర్చోను స్వామి నేను అహోబిలం పోవాలి అహోబిలం అని అక్కడ నరసింహస్వామి క్షేత్రం ఉంది కర్నూలు జిల్లాలో అక్కడికి దగ్గరే అక్కడికి పోయి వద్దాం అంత దూరం వచ్చాం కదా అనిపిస్తే అక్కడికి పోదాం అనుకుంటున్నాను ఆ మాట అడిగాను స్వామి నేను అహోబిలం పోవాలనుకుంటున్నాను పొమ్మంటారా అంటే పోకపోతే పోవట్లేదు మంచిది నేను పోయాడు నేను సరే అంత జరుగుతున్నాడు ఇప్పుడు అతను ప్రశ్న వేసింది స్వామి ఆత్మజ్ఞానం పొందడం ఎలాగా ఇది శాస్త్రపేర సంబంధమైన ప్రశ్న దీనికి ఎవడో పిచ్చోడు ఏదో జవాబు చెప్పేదానికి అట్లా గెలుస్తాడు తెలుసుంటే చెప్తాడు తెలియకపోతే అవసరం అవుతుందా వ్యవహారం లేదు మౌనంగా ఉంటాడు ఇప్పుడు అందరికీ వాడు మాట్లాడితే మౌనంగా ఉంటాడు ఆత్మజ్ఞానం పొందడం ఎట్లాగా అని అడిగానండి ఆయన చదువుకోలేదు ఈ 18 ఏళ్ళు పూజ చేసుకుంటున్నాడు ఆయన ఏం మాట్లాడలేదు కాసేపటి చూచాడు తెలివిగా ఉండడం కదా నాయన ఇదే ఇచ్చిన జవాబు చూడండి ఏమంటారు ఇప్పుడు ఆ జవాబు బట్టి తెలివిగా ఉండడమే కదా ఎరుకగా ఉండడమే కదా ఆత్మజ్ఞానం పొందడం ఎలాగా అంటే చాలా సులభంగా చెప్పాడు నేరుగా చెప్పాడు సింపుల్గా చెప్పాడు బట్ ది హైయెస్ట్ అండ్ బెస్ట్ ఆన్సర్ తెలివిగా ఉండడమే కదా నాయన అంటున్నాడు నేను నిజంగా వదులుతాను నేను బట్టి చూశాను అనుకోండి కానీ ఇప్పుడు మనం 7 రోజుల్లో తంటాలు పడితే ఆఖరికి తెలుసుకున్నది ఏంటి ఎరుకగా ఉండాలి తెలివిగా ఉండాలి ఎరుకకు రూపం లేదు అది చూసేదానికి వీలు లేదు
అది ఫలానా అని చెప్పేదానికి లేదు దాని గురించి. కానీ అది లేదన్నామా అంటే అందరికీ తెలుసు. ఎరుక తెలియని వాళ్ళు ఎవరు? అందరూ నేనున్నానని చెప్తున్నారు, దాన్నే ఎరుక అంటారు. నువ్వు ఉన్నావని ఎలా తెలుసు నీకు అని అడిగితే నాకు తెలుసయ్యా. ఏంది నువ్వు ప్రశ్నలు నువ్వు? నాకు తెలుసు అంతే. స్వయం ప్రకాశం ఉంటాడు, దానికి ఎవరి సాయం అక్కర్లేదు. సన్లైట్ అక్కర్లేదు. సన్లైట్ కావాలి ఇవన్నీ చూడాలంటే. నన్ను చూడాలంటే సన్లైట్ మనకి రాదు, అవసరం లేదు కూడా. నేనున్నానని తెలుసుకున్నానికి నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు. నాకు తెలుసు, నాకేగా ప్రతి వాళ్ళకి తెలుసు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ తేడా తెలుసుకోవడమే తెలివి. కొంచెం బుద్ధి ఉన్నది వాడికి అని. రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి, నేను క్షేత్రజ్ఞుడిని అన్ని క్షేత్రాల్లో, తెలుసుకో అంటున్నాడు. విద్ధి తెలుసుకో ఏమని? అన్ని క్షేత్రాల్లో క్షేత్రజ్ఞుడు నేను అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను నాది శరీరం అంటున్నాను, నేను అందరూ అంటున్నారు, కానీ కృష్ణ భగవానుడు ఒప్పుకోవడం లేదు. కానీ నీది కాదు, ఇది నాది అంటున్నాడు. ఈ శరీరాన్ని నా శరీరమే కాదు, అన్ని శరీరాల్లో ఆయన ఉన్నట్ట, ఆయనే క్షేత్రజ్ఞుడు. ఒప్పుకుంటామా? ఇది నేను శరీరం కాదు ఒప్పుకున్నాను, కానీ ఇది నా శరీరం. అవునా కదా? అవునా కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొంచెం విచారణ చేసి చూసాం మనం ఈ 6 రోజులు. దానివల్ల ఏం తెలిసింది? దీని సంగతి మనకి ఏమీ తెలియదు. దీంట్లో జరిగే వ్యవహారాలు తెలియదు, దీని నిర్మాణం తెలియదు. ఈ జీవకణాలు తెలుసునా, జీవ పదార్థం తెలుసునా, ప్రోటోప్లాజం సెల్స్ అంటే ఏం తెలియదు. అందులో ఎంత అసాధ్యమైనటువంటి, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం అంతా జరుగుతుంది. 1 hour వీడియోలో ఎన్ని చూపించడం, ఎన్ని నరాలు సెల్స్ ఉన్నాయి, అవి ఎంత సందేశాలు పూర్తా వస్తూ ఉన్నాయి. ఒక చిన్న పాపాయి కణాలంటే ఎంత గందరగోళాలు జరగాలి లోపల. మన శరీరం పెరగడం అంటే ఎన్ని జీవకణాలు నశించాలా, ఎన్ని జీవకణాలు కొత్తగా సృష్టించబడాలా, అవన్నీ క్షణం జరుగుతుంది కదా. మనకి ఏం తెలియదు. అది జరుగుతూ ఉండడం వల్ల శరీరం పెరుగుతూ ఉంది. పాపాయి చిన్న పాపాయి వస్తుంది, ఇంకా కుర్రాడు అవుతున్నాడు, ఇంకా పెద్ద అవన్నీ చూపించాడు కదా. ఎముకలు పెరుగుతున్నాయి కదా, అస్థిపంజరం పెరుగుతూ ఉంది లోపల. కానీ అన్ని దశల్లో కూడా నేను 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 అంటూనే ఉన్నాడు. నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను అని అంటూనే ఉన్నాడు. ఆ నేను గారు వెళ్ళిపోతే మాత్రం ఈ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. అంతేకాదు, ఇంత విలువైనటువంటి శరీరం ఎంత విలువ చూడండి. కిడ్నీ ఒకటి ఇస్తే 2 ఇచ్చాడు నీకు దేవుడు. ఒక్కొక్కటి 60,000 60 లక్షలు అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో హైదరాబాద్ పోతే అక్కడెవరో పెద్ద కోటేశ్వరుడు ఉన్నాట, ఆయన కిడ్నీ చెడిపోయిందంట. ఎవరైనా కిడ్నీ ఇస్తే ₹1,00,000 ఇస్తానంటున్నాడు. ఆయన చాలా కోట్లు ఉన్నాయట. 1 కోటి ఇచ్చేస్తాను బాబు, నాకు కిడ్నీ ఇవ్వండి ఎవడన్నా అంటున్నాడు. ఏమైనా ఇస్తారా చెప్పండి? 1 కోటి ఇస్తే అయిపోతాను వెంటనే. ఇప్పుడు ₹1,00,000 గారు ఇచ్చేస్తే కిడ్నీ 2 ఇచ్చాడు భగవంతుడు అడగకుండా. నువ్వు మరి ఎంత గొప్పగా ఉంది ఆయన వ్యవహారం. 2 ఇచ్చాడు, 1 కాకుండా. అలాగే 2 ఊపిరితిత్తులు, 1 గుండె, కళ్ళు, చెవులు అన్నీ ఫ్రీగా ఇచ్చాడు. వద్దన్నా కూడా అందరికీ ఇచ్చాడు. ఎవరో ఆయన ఇచ్చిన ఆయన ముందుగా ఆలోచించి వీడు చెడిబడి తింటాడు, వీడు చెడు జీర్ణం చేసుకోవడానికి ఒక జీర్ణాశయం పెట్టి, ఆ జీర్ణాశయం 32 అడుగులు ఉంటే ఒరే ఇది నేరుగా పెడితే ఇళ్ళు చాలా వీడికి అని దాన్ని గందరగోళంగా ఉప్పులు చేసి ఎప్పుడో పెట్టి ఎంత ఆలోచన చేస్తున్నాడు నీకోసం, ఎంత ప్రేమ నీ మీద. అంత ప్రేమగా అదంతా చేస్తే అసలు ఇక్కడ ఎక్కడున్నాడు ఆయన లేడు అన్నట్టు. ఎందుకంటే ఏం సాక్ష్యం కావాలి ఆయనకు? ఆయన ఉన్నాడని, నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పేదాన్ని. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా విచారించి ఇది ఆయనకు వదిలేయండి. ఆయన సొత్తు ఆయనకు వదిలేసి ఇతరుల సొత్తులు, ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ నా, ఈ రూమ్ నాది అంటారు అనుకోండి, ఏం చేస్తానంటే ఆయన గేట్ అదే త్వరగా నువ్వు బయటకు అని అంటాం కదా. ఏదో నువ్వు పెద్ద మనిషి అని ఉండమన్నావు, ఇక్కడ నాదే అని అంటున్నావు, చాలా దూరం వచ్చేసావు నువ్వు ఇప్పుడే, కాబట్టి దయచేసి ఇదే దారి వెళ్ళిపో. అలాగే ఈ శరీరం అంతా ఆయన తయారు చేసి ఇచ్చాడు నీకు టెంపరీగా.
నువ్వు పర్వాలేదు తిను ఉపయోగించు అని. నువ్వేమో దీంట్లో చేరాను కదా అని ఇంకా దీన్ని వదిలిపెట్టాడని నాదే నేను ఇక్కడి నుంచి చదవను అంటున్నాను. కాబట్టి ఆ పట్టాన్ని పనులు చేయకుండా దుర్మార్గ పనులు చేయకుండా న్యాయంగా ఆయన సంగతి దాన్ని వదిలిపెట్టాడు. తర్వాత దీనికి ఏదైనా జబ్బు అది ఇది జరిగితే నువ్వేదో పెద్ద రిపేర్ చేసేవాడు లాగా ఇంకో గుడ్డివాడి దగ్గర పోయే డాక్టర్ని గుడ్డివాడి దగ్గర పోయి ఆయనకు తెలియదు నీ మీద పరీక్షలు చేస్తుంటాడు. ఈ మంది వేస్తాడు, ఈ రేపు ఇంకొక మంది వేస్తాడు. నేను నానా దండాలు పెట్టి యమలోకం చూపించి నీకు ఆమెను పంపిస్తాడు. అప్పటికి తెలిసి వస్తుంది. ఆవిడ అలాంటి పనులు చేయకుండా భగవంతుడికి వదిలిపెట్టి ఆయన నీ ఇష్టం ఎట్ట జరిపితే అటు జరుగు. ఒకవేళ వద్దంటావా తీసుకెళ్ళు దీన్ని, మళ్ళీ నువ్వు ఇచ్చిందే కదా, నాకేమి నీ మీద ఓనర్షిప్ రైట్స్ ఏం లేవు, నువ్వు పట్టుకెళ్తే పట్టుకెళ్ళు, ఉంచితే ఉంచు, కానీ రిపేర్ చేసి జాగ్రత్తగా ఉంచు, అనవసరంగా నేను బాధపడుకుంటాను అని ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన జాగ్రత్త చూసుకుంటాడు. ఆయన అన్ని రిపేర్ అన్నీ ఆయన చాలాసార్లు నోట్ టైం చేస్తారు. చూడండి, ఈ నిజమైన దాన్ని ఆ అద్దంలో ఉండే సూర్యుడు కిరణాల్లో పెట్టారు. ఇప్పుడు బాగా వచ్చింది. చూడు చూడు, 7 రంగులు ఇంద్రధనస్సు లాగా 7 రంగులు. కానీ ఇప్పుడు సూర్యుడి కిరణాలు కాదు, వాళ్ళు విశ్లేషణ చేసేది ఆ అద్దంలో ఉండే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు. ఇప్పుడు చూడండి, ఒక అద్దము ఒక ప్రిజము ఉపయోగించారు చూడండి. అలా కాకుండా 10 అద్దాలు పెట్టామనుకోండి. అక్కడ 10 అద్దాల్లో ఒక్కొక్క అద్దంలో ఒక సూర్యుడు ఉంటాడు. 10 సూర్యుడు ఉన్నారా? 10 సూర్యుడు ఒక్కడే, కానీ 10 అద్దాల్లో 10 దొంగ సూర్యుడు ఏర్పడ్డారు. ఈ దొంగ సూర్యుడు కూడా కిరణాలు పంపిస్తున్నాడు. ప్రతి సూర్యుడు ప్రతి అద్దంలోంచి 10 నిజ ప్రిజాలు పెట్టినట్లయితే అక్కడ ప్రతి 7 రంగులు కనిపిస్తుంది. అలాగనే ఒకే సచ్చిదానంద పరబ్రహ్మం ఇన్ని అంతఃకరణాలలో బింబం పడుతోంది. దీన్ని వేదాంత పరిభాషలో బింబ ప్రతిబింబ న్యాయము అంటారు. బింబ ప్రతిబింబ న్యాయం. బింబం పడింది ఇక్కడ. పడేటప్పటికీ ఈ అంతఃకరణ నేనున్నాను అనండి. నేను ఉన్నాను అనేది ఆ సచ్చిదానంద పరమాత్మ యొక్క లక్షణం. అది ఉనికి ఎరుక దాని లక్షణం. సత్ అండ్ చిత్. దానికే దాన్ని సచ్చిదానంద పరబ్రహ్మం అని అన్నారు. ఇక్కడ ఈ అంతఃకరణం, జడమైన అంతఃకరణం నేను సత్తు చెప్తానంటుంది. ఆయన అండగా కాకుండా దానికి ఉన్న లక్షణాలన్నీ తనకు ఆపోదించుకుంటుంది. పోనీ తన లక్షణాలు పోయాయా అంటే తన జడమైన లక్షణాలు, తన చిత్తవృత్తుల వల్ల వచ్చేటటువంటి లక్షణాలు అవన్నీ ఉన్నాయి మళ్ళీ. కాబట్టి సత్తు చిత్తు అనేది మాత్రము దాని లక్షణం. దాని సంగతే ఆలోచిస్తూ ఉంటే కొంతకాలానికి నీ చిత్తవాసనలన్నీ కరిగిపోయి నీవు దాంతో తాదాత్మ్యం చెందుతావు. ఇది నిజమైన సత్తు చిత్తుతో. అప్పుడు నువ్వేమంటావు? నేను ఇక్కడున్నాను, శరీరంలో ఉన్నాను అనే మాటలు మాట్లాడవు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు నువ్వు అని ఎవరన్నా అడిగితే నేను అంతటా ఉన్నాను అని జవాబు. నేను అనుకున్నాను కదా ఎలా వస్తాం అక్కడికి. నేను అంతటా ఉన్నానని తెలుసుకోవడం ఎలాగో మనం ప్రయోగాత్మకంగా తెలుసుకున్నాం. అది నీకు సహజమైన స్థితి అయిపోతుంది. ఎప్పుడు ఎవరు అడిగినా నేను అంతటా ఉన్నాను అని అంటావు. నేను శరీరంలో ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, ఆడ మగ ఇదంతా ఏం చెప్పవు. నేను అంతటా ఉన్నాను, ఈ సృష్టిలో అంతా వ్యాపించున్నాను. నా పేరు సత్తు చిత్తు ఆనందం. ఇదే నా పేరు, నా స్వభావం, నా రూపం ఇది అని చెప్పగలుగుతాను. ఎప్పుడు ఈ అంతఃకరణ అనేది దాంట్లో ఉండే చిత్తవాసనలన్నీ అందులో లయమైపోయినప్పుడు. ఎప్పుడు లయమైపోతుంది అంటే ఇదిగో ఈ మాదిరిగా వేదాంత చర్చలు చేసి విచారణ చేసి ఇప్పుడు మనం ఆ సచ్చిదానందం గురించి మాత్రమే ఆలోచన చేయాలి. ఇప్పుడు మనం అక్కడ గంటలు చేసింది అది. ఇప్పుడు అది కూడా మీకు గుర్తు చేయాలి. ఇప్పుడు ఓంకారం చేస్తున్నారు అక్కడ, కానీ ఓంకారం అంటే ఏంటి? అది సచ్చిదానంద పరమాత్మ యొక్క పేరు. ఈ సృష్టికంతా ఆధారమైనటువంటి ఆ విశ్వనాథుడు లేక సచ్చిదానంద పరమాత్మ పేరే ఓంకారం. ఓంకారం అనేది శబ్దం. కానీ ఆ శబ్దం చేసినప్పుడు ఎవరి గురించి నీ మనసు ఎక్కడ ఉండాలి?
సచ్చిదానంద పరమాత్మ మీద ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను రామా అని నేను ఓం నమో రామాయ అంటే నా మనసు ఎక్కడ ఉండాలి? రాముడు గారి విగ్రహం మీద ఉండాలి, రూపం మీద ఉండాలి. అలాగే ఓ కృష్ణ పరమాత్మ నమో వాసుదేవాయ అంటే నా రూపం నా మనసు ఎక్కడ ఉండాలి? వాసుదేవుని రూపం మీద ఉండాలి. అలాగే ఓంకారం చెప్పినప్పుడు ఓంకారం అనేది సచ్చిదానంద పరమాత్మ యొక్క పేరు కాబట్టి నా మనస్సు ఎక్కడ ఉండాలి? సచ్చిదానంద పరమాత్మ మీదనే ఉండాలి. కానీ ఆ సచ్చిదానంద పరమాత్మకు రూపం లేదు. ఏమిటి దాని రూపం? ఉనికి ఎరుక. సత్తు చిత్తే దాని పేరు, దాని రూపం కూడా. అంటే రూపము లేని రూపం అది, దాని మీద పెట్టాలి. అది ఎక్కడుంది? సత్తు చిత్తు ఇక్కడే ఉంది, నువ్వే అది నీ కళలో ప్రకాశిస్తుంది. నీ ద్వారా మాట్లాడేది కూడా నువ్వు దానివల్లనే, నువ్వు ఉన్నందువల్లనే. అప్పుడు ఎక్కడ పెట్టాలి? అప్పుడు ఏం చేయాలి మీరు? అప్పుడు మనసు ఎక్కడ పెట్టాలి? సత్తు చిత్తు ఎక్కడుంది? అంతఃకరణం ఎక్కడుంది? నీ అంటే ఎవరు? అక్కడ ఏం చేస్తున్నాం మనం? ప్రజ్ఞా ప్రత్యవేక్షణ చేస్తున్నాం. అవునా? ప్రజ్ఞా ప్రత్యవేక్షణ చెప్పినప్పుడు మా మనసు ఎక్కడ పెడుతున్నాం? ప్రజ్ఞ మీద పెడుతున్నాం. ఆ ప్రజ్ఞ ఎక్కడుందని వెతుకుతున్నారు మీరు? ఎక్కడ? ఎంతటా వెతుకుతున్నారు? అక్కడ ప్రజ్ఞా ప్రత్యవేక్షణ చేస్తున్నారు. ప్రజ్ఞా ప్రత్యవేక్షణలో ఏం చేస్తున్నారు? నీ కళ్ళల్లోకి నీ చూడు అన్నా. నీ కళ్ళ ద్వారా చూచే ఆసామికి చూడండి అంటున్నా. ఆ చూచే ఆసామికి రూపం లేదు, ఎరుకే ఆయన రూపం, ఉనికి ఆయన రూపం అని ఇన్ని వివరణలు ఇచ్చాం. రోజు చెప్పాం, మీ చేతి చేయించాం. మళ్ళీ అడిగితే మళ్ళీ జవాబు సరిగ్గా రావడం లేదు. అంటే ఏమని అర్థం? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదన్నమాట సరిగ్గా. ఇంకోసారి చెప్పాలి, ఇంకోసారి కాదు 10 సార్లు చెప్పినా ఇంతే. కానీ మీరు చేయగా ఈ ఓంకారం మీకు తెలియకపోయినా కొంతకాలానికి మీ మనసు శుద్ధమై ఏకాగ్రమై అంతర్ముఖమైనప్పుడు తెలుస్తుంది. దానికోసం ఉన్నమాట ఇది అంటారని కూడా. అది తెలిసినప్పుడు ఓం అని అంటూనే నీకు అసలు